హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉండండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు అండి. పరాభవనామ అంటే పరాజయం అనుకుంటారండి. మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా అవన్నీ పరాజయం అవ్వాలి అని నేను కోరుకుంటూ అందరికీ జయం ప్రసాదించాలి ఆ దేవుడని ఆకాంక్షిస్తున్నానండి. సో ఇవాళ వీడియో అండి, మా ఇంటికి నా కోసం 2 గజరాజులు వచ్చాయండి. చూడండి కంటిన్యూ వీడియో. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీళ్ళ వీడియో వచ్చేసి ఇదిగోండి, మా ఇంటి ముందుకి 2 గజరాజులు వచ్చాయండి. ఇది ఎంట్రన్స్ దగ్గర, ఇది సాయంత్రం తీస్తున్న వీడియో. నిజంగా మనసులో అనుకున్నదే తరువుగా ఇలా అమ్మవారు నాకు ఎలిఫెంట్స్ని పంపించింది. పాతవి ఉండే, మీరు గమనించారో లేదో, అవి డ్యామేజ్ అయిందనమాట ఒకటి. సో ఎందుకు డ్యామేజ్ అయింది, పెట్టబుద్ధి కావట్లేదు. ఒక తెలిసిన అబ్బాయి చేయించి తీసుకొచ్చాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గజరాజులు అనమాట ఇవి. మేబీ 1 feet ఉండొచ్చేమో హైట్, నాకు అంతగా ఐడియా లేదు. సో ఇంటి ముందుకు రాగానే ఒక ఎంత స్పెషల్ కలర్ వచ్చింది చూసారా? ఇదిగోండి, ఇది మా ఇంటి ముందు ఎంట్రన్స్లో. యాక్చువల్గా ఉగాది కదా, ఉగాది రోజు ఇలా ఎలిఫెంట్స్ రావడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. పొద్దున పెట్టుకున్న దీపము ఇలా గుమ్మ ముందు పెట్టుకుంటాను అనమాట, స్టోన్ దీపము. సో అది ఇలా వెలుగుతుందనమాట. మధ్యలో కొంచెం చంబరం దించాను. సో ఇలా ఇంటి ముందు గజరాజులు ఉంటే ఎంత అసలు వేరే ఎవరు బాగుంది బాగాలేదు అనుకున్నా మనకు మనస్తృప్తి అనిపిస్తే అంతకు మించి ఏముంటుంది చెప్పండి. నాకైతే ఫుల్ తృప్తిగా అయిపోయింది మనసు. ఇలా 2 గజరాజులు ఎంత బాగున్నాయి చూసారా, గోల్డ్ పెయింటింగ్లో. యాక్చువల్లీ వీళ్ళకు కలర్ కూడా చెప్దాం అనుకున్నాను, గోల్డే వేయమని. నా దగ్గర పాతవి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇవి పాతవి. సో ఇది ఇలా డ్యామేజ్ అయిందనమాట. అంటారు కదా, ఏదైతే పగిలినవి ఉన్నాయో ఉంచుకోవద్దని. మరి అది మనకు ఎంట్రన్స్ అంటే లక్ష్మీ ద్వారం కదా, సింహద్వారం. సో ఇలా పగిలినవి ఉంచుకోవడం ఎందుకు అని చెప్పేసి అనుకున్నా. ఇలా చెప్పాను, చెప్పగానే తీసుకొచ్చాడు బాబు. ఇదిగోండి, ఇది మా ఇంటి ముందు. వాళ్ళ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. భక్షాలు, కట్టుచారు, పొటాటో ఫ్రై. సో ఇదండి మా ఇంటికి ఇవాళ లక్ష్మి వచ్చిందన్నట్టే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గజరాజులు వచ్చేసి మన లక్ష్మీ అమ్మవారి ముందు ఉంటాయి కదా, సో అందుకని. సో ఇదండి, బాగుంది కదా? ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. ఇక్కడ వినాయకుడు, అక్కడ దీపం, కలశంలో పువ్వు. నిజంగా ఎంత ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది కదా ఇలా చూస్తుంటే. ఒకలాంటి మనసులో చెప్పలేని ఫీలింగ్ అనమాట నాకైతే. ఇదేనా చూసే కన్నులను బట్టి ఉంటుంది, ఏం చూసినా ఏం చేసినా. సో ఇది మా ఇంటి ముందు ముగ్గు. నేను చిన్నప్పుడు నేర్చుకొని ఇప్పటికీ కంటిన్యూగా వేస్తున్న ముగ్గు. అలాగే మీకు నా పూజ రూమ్ చూపిద్దామని చెప్పేసి, ఇవాళ ఉగాది కదండి, ఉగాది రోజు నా పూజ రూమ్ అనమాట. సో ఇలా ఆల్రెడీ అమ్మవారిని ఆ రోజు ఎప్పుడంటే గ్రహణం పడ్డ తెల్లవారి శుభ్రం చేసుకున్నాను. సో ఇవాళ జస్ట్ పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాను. నిజంగా అయ్యగారు చెప్పారు కదా, ఉగాది రోజు వినాయకుడి గుడికి వెళ్ళండి అని. సో నాకు వెళ్ళడం వీలు కాలేదు. ఆ వినాయకుడే మా ఇంటికి వచ్చాడు అన్నట్టు అనిపిస్తుంది నా కోసం అని. నిజంగా వినాయకులు రావడం చాలా హ్యాపీగా ఉందండి మనసులో. ఒకటి మనకి ఇది కావాలి అని అనుకుంటే అది వస్తే నిజంగా చాలా హ్యాపీ అండి. ఇదిగోండి, మా అమ్మవారితో చెప్పాను, అమ్మ నాకు వినాయకులు కావాలి ఆ సైజులో అనగానే ఒక తెలిసిన అబ్బాయి పంపించాడు. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇవి బొబ్బట్లు, నేతి బొబ్బట్లు అంటాం, భక్షాలు అంటాము, పోలేలు అంటారు.
నానా రకాలు నానా విధాల పేర్లు అనమాట. ఇవాళ ఇవి కూడా చాలా బాగా వచ్చినాయండి. ఎప్పుడైనా సతాయించేవి, ఈసారి సతాయించలేదు. చాలా స్మూత్గా అయిపోయినాయి. గ్రైండ్ చేయకుండానే భక్ష్యాలు అయినాయి అనమాట. ఇవాళ స్పెషల్ నా భక్ష్యాలు. ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు.